వాళ్ళ అమ్మ నాన్న ఉంటున్న ఆ అడవికి ఒక పిల్లి వస్తుంది. మరియు అది ఆ అడవిలో ఉన్న అన్ని పక్షుల్ని వేటాడి తినేసేది. నల్ల హంస యొక్క అమ్మ మాత్రం మిగిలింది. మరియు అడవిలో ఉన్న వేరే పక్షులు నల్ల హంసకి ఈ మాట చెప్పింది. అరే అన్నా నల్ల హంస, మీ అడవికి ఒక క్రూరమైన పిల్లి వచ్చిందంట. అది అన్ని పక్షుల్ని వేటాడి తినేస్తుందంట. ఇంకా కొన్ని మాత్రం మిగిలిన్నాయంట. ఏంటి నువ్వు నిజం చెప్తున్నావా? అలా అయితే నన్ను ఈ కష్టకాలంలో నేను నా కుటుంబం దగ్గరికి వెళ్ళాలి. నల్ల హంస ఎగురుకుంటూ వాళ్ళ అమ్మ నాన్ని వెతుక్కుని వెళ్తుంది. అమ్మా, మీరు బాధపడకండి, నేను ఇంకా బ్రతికే ఉన్నాను. నేను మీకేమీ అవ్వనివ్వను. నేను మిమ్మల్ని చూసుకుంటాను. బిడ్డ, మీ నాన్న మరియు నీ తమ్ముడిని ఆ పిల్లి చంపేసింది. అలా అని అది ఏడుస్తూ ఉంటుంది. అది చూసి నల్ల హంస వెళ్లి వాళ్ళ అమ్మని హత్తుకుంటుంది. అమ్మా, మీరు బాధపడకండి, మీకు ఇంకో బిడ్డ బ్రతికే ఉన్నాడు. నేను మిమ్మల్ని నా కూడా తీసుకెళ్తాను. పద, మనం ఈ అడవిని వదిలేసి ఇంకొక అడవికి వెళ్ళొద్దాం. నేను అక్కడ ఒక చిన్న ఇల్లు కట్టుకున్నాను.